Excella Education Study in USA assured scholarship. Contact 9881 కరీంనగర్లో జరిగినటువంటి అభివృద్ధి పనుల్లో అవినీతి అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్తో పాటు మరో 2 అధికారులతో కలిసి ఒక విచారణ కమిటీ కూడా వేయడం జరిగింది. సో కరీంనగర్లో జరిగినటువంటి ఈ స్మార్ట్ సిటీ పనులే కాకుండా మానే రివర్ ఫ్రంట్ ఇతర కార్యక్రమాల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగాయి, అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం ఏంటి, ఈ అంశాలు తెలుసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ కరీంనగర్లో జరిగినటువంటి స్మార్ట్ సిటీ కానీ మానే రివర్ ఫ్రంట్ కానీ ఈ పనులకు సంబంధించి ప్రధానంగా మీ అభ్యంతరం ఏంటి? ఇప్పుడు మానే రివర్ ఫ్రంట్ తీసుకున్నట్టయితే గతంలో ఒక 4 గేట్లు తీస్తే చెక్ డ్యాములు కట్టినటువంటి దాదాపు 2,50,00,000 విలువైనటువంటి చెక్ డ్యామ్ వరదకు 2 గేట్లు తీస్తే మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అప్పుడు మేము దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దాని మీద ఎటువంటి విచారణ జరగలేదు గత ప్రభుత్వం సంబంధించి. తర్వాత ఎక్కడైతే చెక్ డ్యామ్ కొట్టుకుపోయిందో అక్కడనే మానేర్ రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభించి అక్కడ బ్యారేజ్ నిర్మాణం చేశారు. అంటే ఆ కొట్టుకుపోయిన ఏదైతే నష్టం ఉన్నదో దాన్ని ఇంతవరకు రికవర్ చేయలేదు. కొట్టుకుపోయినటువంటి చెక్ డ్యామ్ను పనిచేసిన ఒకటే కంపెనీ, ఈ మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మాణం చేసేది కూడా ఒకటే కంపెనీ. కాబట్టి ఆ కొట్టుకుపోయిన దానిలో ఈ మానేర్ రివర్ ఫ్రంట్ బిల్లు అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని నిర్మాణం చేశారు. అంటే 2,50,00,000 విలువైనటువంటి ప్రజాధనం ఇంతవరకు రికవరీ కాలే. తప్పకుండా అది కావాల్సి ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే నాణ్యత లోపం, ఆ మానేర్ రివర్ ఫ్రంట్ పనులు కూడా నాణ్యత లోపంతో జరిగినాయి. దాని మీద కూడా మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చాలాసార్లు వెలుగులోకి తీసుకొచ్చినాం. తర్వాత స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి ఎక్కడికక్కడ అశాస్త్రీయంగా ఆ ఫుట్పాత్లన్నీ దాన్ని పనులు చేసిన తర్వాత ఈ 1 రోజులు 20 రోజుల లోపలనే ఎక్కడికక్కడ ఫుట్పాత్లు ఊడిపోవడం, పలిగిపోవడం, తర్వాత రోడ్లలో కూడా అశాస్త్రీయత, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైనా దగ్గర వ్యక్తులు ఉంటే రోడ్లు కుదించడం, ఈ ఒక ఫుట్పాత్ ఇక్కడి నుంచి ఇటు వెళ్తుంది, మళ్ళీ ఈ రోడ్ అక్కడ నేరో అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పనులు జరిగినాయి. గత పార్లమెంటు సభ్యుడు మొన్న ఈ రోజు వరకు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ ఏజెన్సీలకు కుమ్మక్కై ఈ 2 పార్టీలు 2 ప్రభుత్వాలు అప్పుడున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకులంతా కూడా కుమ్మక్కై దీన్ని నాణ్యత లోపంతో జరగడానికి వీళ్ళే ప్రధాన కారణం అని చెప్తా ఉన్నాం. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగిందని మీరు అంటున్నారు. అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించి వారిద్దరి మధ్య ఎలాంటి అంటే కమిషన్ల పరంగా జరిగిందా? అంటే మీ ప్రధానంగా క్లియర్గా మీ ఆరోపణ ఏంటి అసలు? తప్పకుండా కమిషన్లకు సంబంధించి వీళ్ళ దగ్గర జరిగింది కాబట్టి నాణ్యత లోపం జరిగింది అంటున్నాం. లేకపోతే నాణ్యత లోపం జరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడైతే నాణ్యత లోపంతో జరుగుతూ ఉన్నాయో, అశాస్త్రీయంగా జరుగుతూ ఉన్నాయో, ఇక్కడ స్థానిక పార్లమెంటు సభ్యుడు మాట్లాడతలేడు, మంత్రి చూడనట్టున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి మేయర్ కావచ్చు, మిగతా అంతా అప్పుడు ఉన్నటువంటి పాలకము లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల ప్రమేయం లేకపోతే నాణ్యత లోపం ఎందుకు జరుగుతుంది? ఖచ్చితంగా కమిషన్ల కకృతి వల్లనే నాణ్యత లోపం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తర్వాత అశాస్త్రీయంగా ఒక వ్యక్తికి లాభం చేయాలనుకున్నప్పుడు దాన్ని రోడ్లు కుదించడం, ఒక వ్యక్తికి నష్టం చేయాలనుకున్నప్పుడు ఇంకొక రకంగా, అంటే వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిపించారు. కాబట్టి ఇవన్నీ కూడా విచారణ ఖచ్చితంగా జరగాల్సిందే. ఆ విచారణ కూడా మా ప్రభుత్వంలో తప్పకుండా అది ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందని ఆశిస్తాను. జరిగినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఎవరెవరుతున్నారో వాళ్ళందరూ బయటకు రావచ్చు. అంటే బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా కుమ్ముక్కై ఈ యొక్క దీనికి కుట్రకు తెరలేపింది, అదేవిధంగా అవినీతి అక్రమాలకు పాల్పడింది అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా. అప్పుడు కుమ్ముక్కు కాకపోతే మేము దాదాపు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యుడు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం. దీనికి సంబంధించినట్టు మేము ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీగా సరే వాళ్ళకు కనిపించకపోతే మేము ఎన్నోసార్లు దాన్ని బయటకు తీసుకొచ్చినాం. ప్రతిపక్ష పార్టీగా తీసుకొచ్చినప్పుడు మాట్లాడలేదు, దాని మీద ఎటువంటి విచారణకు ఆదేశించలేదు, అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించినట్టు ఫిర్యాదు ఇవ్వలేదు, ఎటువంటి దాని మీద స్పందించలేదు. అంటే ఖచ్చితంగా కుమ్మక్కైనట్టే కదా, అలా వేరే అనుమానమే లేదు. ఖచ్చితంగా ఈ 2 పార్టీలు కుమ్మక్కై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రతినిధులంతా కూడా కుమ్మక్కు కావడం వలన ఈ నాణ్యత లోపం అనేది అశాస్త్రీయం అనేది జరిగింది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా కొట్టుకోపోయి ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చెక్ డ్యాములు ఎందుకు 2.5 కోట్లు సంబంధించి ఇప్పటివరకు రికవరీ కాలేదంటే ఖచ్చితంగా వీళ్ళు కళ్ళు మూసుకుంటేనే కదా, వీళ్ళ భాగస్వామ్యం ఉంటేనే కదా రికవరీ కాంది. కాబట్టి దాన్ని కూడా మేము మొన్న ఇరిగేషన్ శాఖ మంత్రికి మేము రిటర్న్లో
కంప్లైంట్ చేయడానికి మన రివ్యూ మీటింగ్ లో దాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఈ ఏదైతే కంపెనీ ఉందో ఎస్ఎల్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ పనిచేస్తా ఉంది మొన్నటి వరకు, వాళ్ళకు కంపల్సరీ వాళ్ళ మీద రికవరీ చేయాలని చెప్పి మేము రిటర్న్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదించినటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఒక కమిటీని కూడా వేయడం జరిగింది, 5 సభ్యుల కమిటీ కూడా వేయడం జరిగింది. సో ఈ కమిటీ విచారణలో విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుంది, ఇవన్నీ బయటకు వస్తాయని మీరు భావిస్తున్నారా? తప్పకుండా కలెక్టర్ గారు మేము చూసినట్టయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు చూసినట్టయితే తప్పకుండా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు వీరంతా కూడా ఒక జవాబుదారీతనంతో వారి యొక్క పాలన వారి యొక్క పనితీరు చాలా బ్రహ్మాండంగా ఎవరి దోషులు ఎవరికి ఇట్లా వేయాలనే మీద అందులో ఎటువంటి అనుమానం లేదు. వారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా దీని మీద విచారణ స్పష్టంగా ఎవరు దాని మీద ఎటువంటి నిష్పక్షపాతంగా జరుగుతుందని చెప్పి అనుకుంటాం. ఓకే, స్మార్ట్ సిటీ పనులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహించాయి, బట్ మన రివర్ ఫ్రంట్ రాష్ట్ర ప్రభుత్వమే దానికి నిధులు విడుదల చేసింది కదా. సో ఈ పనుల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అంటున్నారు కదా, దీనికి సంబంధించి మీరు చెప్పేట అంశం స్మార్ట్ సిటీ పనులు లేదా మన రివర్ ఫ్రంట్ కి సంబంధించి కూడా అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించింది అంటుంది కదా, దానిపైన? అవును, రాష్ట్ర ప్రభుత్వము నిధులు కేటాయిస్తే అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మంత్రి గంగుల కమలాకర్ గారు ఒక లెఫ్ట్ సైడ్ మొత్తం వాళ్ళ ఆ కంపెనీ నుంచి సబ్లెట్ గా చేయడం జరిగింది. ఒకవైపు ఎస్ఎల్ఆర్ కంపెనీ చేశారు, దాంట్లో ఖచ్చితంగా నాణ్యత లోపం మేము దాన్ని కూడా చెప్పినాం. డ్యామ్లో మట్టి తీసుకొచ్చి పోయడం, ఆ రోడ్లను తీసుకొచ్చి ఇవి అన్నిటిని కూడా అంటే ఎక్కడ కూడా టెండర్లో కోటి చేసినవి ఎక్కడైతే లీడ్స్ ఉన్నాయో వాటిని కాకుండా వీళ్ళు ఇష్టారాజ్యంగా పనులు చేసారు మొన్నటి వరకు. కాబట్టి వాటన్నిటి మీద విచారణ జరగాల్సింది. ఇవన్నీ విచారణలు ఇవన్నీ బయటకు వస్తాయి. ఎక్కడెక్కడైతే నాణ్యత లోపం పాటించారు, ఎక్కడెక్కడైతే మరి సరైనటువంటి నిర్మాణంలో దాని నాణ్యత పాటించరా లేదనేది స్పష్టంగా బయటకు వస్తే వాటన్నిటి మీద మేము ఎన్నోసార్లు కుంగిపోయిందని. అదొకటే కాదు, మన కేబుల్ బ్రిడ్జికి సంబంధించి కూడా ప్రారంభించినటువంటి నెల రోజులకే అప్రోచ్ రోడ్ కుంగిపోయింది. అంటే ఈ ఆ సైడ్లు మొత్తం కుంగిపోవడం వల్ల పక్కకు ఉన్నటువంటి ఆ సైడ్స్ మొత్తం కూడా ఇరిగిపోయి కిందికి వస్తే దాని పరదలు కప్పారు. అప్పుడు ఆ భవన్ కనిపించకుండా మేము పోయి దాన్ని తీసి వెలుగులోకి తీసుకొస్తే అదొక పెద్ద ఇష్యూగా ఉండే. దాని మీద కూడా విచారణ జరగాలని కోరుతా ఉన్నాం. ఇటువంటి అన్ని కూడా ఇది ఒకటే కాదు, స్మార్ట్ సిటీ పనిలో భాగంగా కూడళ్లకు సుందరీకరణ కార్యక్రమం ఇప్పుడు ఇవన్నీ చేశారు. ఆ కూడళ్ళు కూడా ఉదాహరణకు ఇందిరా చౌక్ కూడళ్ళ దానికి సంబంధించి 1,25,00,000 పెట్టి దాన్ని సుందరీకరణ చేశారు. అక్కడ బోటు చౌరస్తా ఉంటుంది, ఇక్కడ మన హౌసింగ్ బోర్డ్ ఏరియా, అది 65 లక్షలు ఏదో మనకి ఏంటిది మామూలు బొమ్మకు సంబంధించిందని. అంటే ఇవన్నీ చూసినట్టయితే డబుల్ అంచనాలు పెంచి కమిషన్లకు కక్కుర్తుపడి అంచనాలు డబుల్ పెంచి ఇవన్నీ చేయడం జరిగింది. వీటన్నిటి మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఓకే, మరోవైపు కరీంనగర్లో ఏదైతే భూ కబ్జాలకు సంబంధించి కూడా పోలీసుల విచారణ వేగవంతమైంది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలే ఎక్కువ అరెస్ట్ అవుతుంది. దీంట్లో కాంగ్రెస్ కొంతమంది నేతలు కూడా ఉన్నట్లు కొంత ప్రచారం జరుగుతుంది, ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరు కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఏం చెప్పవచ్చు? తప్పకుండా మీరు అడగక ముందే ఒకరోజు మంత్రి గారు ప్రెస్ మీట్ లో పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, దాంట్లో మా కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా శిక్షార్హులే అని. నేను కూడా 2 సార్లు ప్రెస్ మీట్ లో ఈ భూ కబ్జాదారులు ఎవరైనా కూడా బయటకు రావాల్సిందే, వీటన్నిటి మీద వీళ్ళందరి మీద కేసులు పెట్టాల్సిందని చెప్పినాం. మరొకసారి చెప్తా ఉన్నాం, దానిలో ఒకరో ఇద్దరో నాకు తెలిసి చాలా తక్కువ. మా దగ్గర అయితే చాలా మేము గత 10 సంవత్సరాల నుంచి వీటి మీద పోరాటం చేసినాం కాబట్టి మా దగ్గర చాలా తక్కువ ఉన్నారు. ఎవరో ఒకరో ఇద్దరు ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందని చెప్తా ఉన్నాం. మేము దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఉపేక్షించేది లేదు, ఎందుకంటే జవాబుదారితనంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా మేమే చెప్తున్నాం, మీరు దాని మీద ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. వారు ఎవరైనా కూడా కంపల్సరీ శిక్షార్హులు అని చెప్తాం. సో ఇది కరీంనగర్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై కలెక్టర్ వేసినటువంటి కమిటీ విచారణ పారదర్శకంగా జరుగుతుంది అని భావిస్తున్నాం. అదేవిధంగా కరీంనగర్లో భూ కబ్జాలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరున్నా కూడా పోలీసులు నిష్పక్షపాతికంగా విచారణ జరపాలి, అందులో చట్టానికి ఎవరు అతిథులు కారని కూడా కరీంనగర్ పార్టీ నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, కరీంనగర్ నుంచి.